వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఎన్నికలు ముగిశాయి, అధికారం మారింది. కానీ తెలంగాణ రాజకీయ వేదిక ఒక విషయం మాత్రం మార్చలేకపోయాయి. అదే బీఆర్ఎస్ పోరాట స్ఫూర్తి. అధికారాన్ని కోల్పోయినా ఆత్మవిశ్వాసం తగ్గలేదు. ఓటమిని అంగీకరించడం కాదు, దానికి కారణాలను అర్థం చేసుకుని తిరిగి ముందుకు పరిగెత్తాలన్న సంకల్పమే ఇప్పుడు పార్టీ మొత్తం మీద కనిపిస్తోంది. ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే బీఆర్ఎస్ ఈసారి మౌనంగా ఉండడానికి సిద్ధంగా లేదు. వేచి చూసే రాజకీయాల నుంచి బయటకు వచ్చి మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ పునఃప్రారంభానికి సంకేతం ఇచ్చింది పార్టీ అధినేత కేసీఆర్. ఆయన తాజాగా ఇచ్చిన సందేశం సరళమైనదే కానీ ప్రభావవంతమైంది. ఇది విరామం మాత్రమే, విరమణ కాదు. పార్టీ నేతలతో జరిగిన సమావేశాల్లోనూ క్యాడర్తో జరిగిన చర్చల్లోనూ ఒకే లైన్ స్పష్టంగా వినిపిస్తోంది. మళ్లీ మనదే అధికారం. ఇది నినాదం కాదు, ఒక లక్ష్యం, ఒక దిశ. కేసీఆర్ సూచనలు సామాన్య రాజకీయ వ్యాఖ్యలు కావు. అవి రాబోయే ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి బ్లూ ప్రింట్. ఇందులో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. మొదటిది, పార్టీ గ్రౌండ్ లో ఉండాలి. నాయకులు ప్రజల్లోనే తిరగాలి. కార్యాలయాల గోడలు పార్టీని రక్షించవు. నిరంతరం ప్రజల మధ్య ఉండటమే పార్టీని నిలబెడుతుంది. రెండో ఆదేశం, ప్రతి ప్రజా సమస్యపై వెంటనే స్పందించాలి. ప్రభుత్వం చేసే ప్రతి తప్పిదానికి రోజువారీ కౌంటర్ ఇవ్వాలని స్పష్టమైన సూచనలు వెళ్లాయి. ప్రజల సమస్యలే పార్టీ ఎజెండాగా ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక మూడో ఆదేశం, క్యాడర్ క్రమశిక్షణ. అధికారంలో ఉన్నప్పటికీ ఎలా ప్రవర్తించారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలని గుర్తు చేశారు. పార్టీ పోయిందని కాదు, అధికారం మాత్రమే పోయిందని ఆయన చెప్పారు. ఇది బీఆర్ఎస్ లోని కార్యకర్తలకు గట్టి ధైర్యాన్ని ఇచ్చింది. పార్టీ ఈ పునఃప్రారంభంలో స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. పట్టణాల్లో పాలసీ ఆధారిత డిబేట్లు, అభివృద్ధి చర్చలు, గ్రామాల్లో భావోద్వేగ కనెక్షన్స్, ప్రజల మధ్య నేరుగా ఉండే ప్రచారం. ఈ 2 ఆయుధాలతో పార్టీ మళ్లీ తన స్థానం సాధించాలనే ఉద్దేశం కనిపిస్తోంది. ఈ వ్యూహంలో కీలక పాత్ర కేటీఆర్ది. యువతతో కనెక్ట్ అవ్వడం, టెక్నాలజీని ఉపయోగించడం, డిజిటల్ యుద్ధం నడపడం, ఈ 3 రంగాల్లో బీఆర్ఎస్ ను అగ్రగామిగా నిలబెట్టాలని ఆయన లక్ష్యం. బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయొద్దు అనే కేటీఆర్ మాటలు యువ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇంకా పోరాట స్వరం హరీష్ రావుదే. ప్రజా సమస్యలపై రోడ్ల మీదకు వెళ్లాల్సిందే అన్న సంకేతం ఆయన స్పష్టంగా ఇచ్చారు. ప్రజల కోసం నిజంగా పోరాడితే అధికారం తిరిగి మనకే వస్తుంది అన్నది ఆయన నమ్మకం. ఇది పార్టీకి రోడ్ మ్యాప్ మాత్రమే కాదు, కొత్త శక్తి కూడా. ఈ శంఖారావం ఒకరోజు కార్యక్రమం కాదు, ఇది రాబోయే ఎన్నికల వరకు సాగే దీర్ఘ యుద్ధం. ఈసారి బీఆర్ఎస్ లో నిరాశ లేదు, నిలకడ లేదు. కేవలం తిరిగి గెలవాలన్న కసి మాత్రమే కనిపిస్తోంది. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా వారి లక్ష్యం మాత్రం ఒక్కటే, మళ్లీ అధికారాన్ని సాధించడం. ప్రజల సమస్యలే పార్టీ ఎజెండా, ప్రజలే రోడ్ మ్యాప్, నేతలే దిశ. కేసీఆర్ ఇచ్చిన శంఖారావం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి ఆరంభం కాబోతోంది.